జనసేనలోని కాపు నేతల్లో గుబులు పట్టుకుందా? వాళ్ళు కాపులను ఉద్ధరించడానికి పెట్టలేదని ఒక ఆయన, నేరస్తులు అని ఇంకో ఆయన, అట్లాగే జగన్ గారు అక్కడ కాకినాడ రూరల్లో పోటీ చేయాలని ఆయన కొంచెం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం. మరి ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారిని పులివెందులు వెళ్ళి చేయమని చెప్తాడు ఆయన? చెప్పరు కదా. ఎందుకు అట్లా ఆ రకంగా ఎందుకు భయపడుతున్నారా? లేకపోతే ఏమి మా అధికారం ఉందనేటువంటి దీంతో మాట్లాడుతున్నారా? ఇప్పుడు పంతం నానాజీ గారు కానీ, లేకపోతే కందుల దుర్గేష్ గారు కానీ, లేకపోతే ఎవరెవరు మాట్లాడినా కూడా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక వేదిక మీద అసలు నన్ను తిడితే కూడా మీరు పట్టించుకోరా అని చెప్పి వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ ఏర్పాటు చేసినందుకు వాళ్ళు ఈరోజు తిడుతున్నారు. ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? మన జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చంద్రబాబు నాయుడు గారు పడిచినటువంటి వెన్నుపోటుకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో ర్యాలీ నిర్వహించిన కాడి నుండి వారికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో 100% యాక్టివ్ అయ్యి జనాల ముందుకు రోడ్ల మీదకి వచ్చేసేసారు అనేటువంటి ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారికి తగిలింది. ఆయన ఫ్రస్ట్రేషన్కి ఆయింట్మెంట్ పోయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు పాపం ప్రాధేయపడి ఫ్రస్ట్రేషన్ వచ్చి చెప్పిన తర్వాత ఇక నోటికి అడుపు లేకుండా పంతం నానాజీ లాంటి వాళ్ళు, కందుల దుర్గేష్ లాంటి వాళ్ళు, చివరికి అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాటందరికీ మేము సమాధానం చెప్పాల్సింది ఉంది. ఏంటంటే సార్, ఇక్కడ చాలా స్పష్టంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి అదుపు లేకుండా ఎవరైనా విమర్శిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు. అది అతనికి జీతం ఇచ్చేటువంటి ఆ కంపెనీ ఓనర్ అయినా, లేకపోతే దేశ ప్రధానమంత్రి అయినా, అమెరికా అధ్యక్షుడైనా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలం. కొన్నిసార్లు ఆ బలాన్నే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయాలా, ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు, అసలు అతనికి రాజకీయాల్లో ఏమాత్రం ఉండేటువంటి అవగాహన లేదు. ఎందుకంటే ఆయన అనంతబాబు గురించి మాట్లాడతారు. అరే, అనంతబాబు గురించి మీరు మాట్లాడితే అరవ శ్రీధర్ గారి విషయంలో మనం చేసినటువంటి శుద్ధులు ఏమైపోయినాయి అని అడుగుతామనేటువంటి స్పృహ పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఇదే పంతం నానాజీ దళిత డాక్టర్ని, ప్రొఫెసర్ని పట్టుకొని అసలు నోటికి నేను మాట్లాడినటువంటి భాషలో తిట్టాడు. ఈ మాట మేము అడుగుతామనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అసలు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ముందు వచ్చినటువంటి మాటకి తర్వాత వచ్చిన మాటకి ఏమాత్రం పొంతన ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు ఏమంటాడు, నాకు కులం ఉందా, నాకు మతం ఉందా, నాకు ప్రాంతం ఉందా అని అంటాడు. సడన్గా మంచి ఐఆమ్ అన్అపాలజెటిక్ సనాతన హిందూ అని అంటాడు. అసలు ఎందుకు జుట్టెగరేస్తాడో, ఎందుకు మడగిక్కుంటాడో, ఎందుకు కాళ్ళని భూమాతకు తన్నుతాడో, ఎందుకు చొక్కా చించుకుంటాడో, అసలుకి అతను రాజకీయాల్లో ఏమాత్రం ఉండకూడనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. ఈ మధ్య మరీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. మీరు ఇందాక ఇప్పటం అనేటువంటి గ్రామం గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఒక్క విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక్క విషయాన్ని చెప్తాను సార్. నిజంగా మామూలుగా సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు కదా, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరం అని ఒక బోర్డు రాయాలి సార్. ఎందుకు చెప్తానంటే ఇప్పటం గ్రామ పంచాయతీ 2006, 2013 2 సార్లు కూడా వాళ్ళు ఏకగ్రీవంగా రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకున్నారు. దీని ద్వారా ఏదో పంచాయతీ సర్పంచ్లు ఏదైనా జరిగితే ఏకగ్రీవం అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి కాస్త ఎందుకో రాయితీలు లాంటివి వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళు ఒక కళ్యాణ మండపం కట్టుకున్నారు సార్. ఎంత ఆశ్చర్యమో చూడండి. కళ్యాణ మండపం కట్టుకొని దానికి సార్ గౌతు లచ్చన్న కళ్యాణ వేదిక అని పెట్టారు సార్. ఎందుకంటే అక్కడ మా గౌండ్ల బిడ్డలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు పెట్టుకున్నారు. తర్వాత రజక సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పి కింద భోజనం చేసేటువంటి భోజనశాలకి చాకలి ఐలమ్మ భోజనశాల అని పెట్టుకున్నారు సార్. తర్వాత బయట కాస్త ఓపెన్ ఏరియా స్టేజ్ ఉంటుంది. ఆ ఓపెన్ ఏరియా స్టేజ్కి వంగవీటి మోహన్ రంగా ఓపెన్ స్టేడియం అని పెట్టుకున్నారు సార్. మొత్తానికి కళ్యాణ మండపానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ్యాణ మండపాన్ని పెట్టుకున్నారు. ఇది ఇప్పటం గ్రామానికి సంబంధించినంత వరకు మనం 2021, 22 దాకా మనం చూసినటువంటి వాతావరణం. వరుసగా 3 సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ దానికి పవన్ కళ్యాణ్ అనేటువంటి కుల వైరస్ దూకింది. ఈ కుల వైరస్ దూకిన తర్వాత అక్కడ 12 అడుగుల రోడ్డుని 60 అడుగుల రోడ్డు చేసి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టినప్పుడు దాంట్లో కొన్ని ఇల్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నటువంటి కొన్ని ఇల్లు
కూలిపోయింది. దానికి 50,000 60,000 రూపాయల ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా డబ్బులు కూడా పరిహారం ఇచ్చింది. అది వేరే సంగతి. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వైరస్ ఆ గ్రామానికి ప్రహరీ గోడలు ఆ పవన్ కళ్యాణ్ వైరస్ అనేది ఆ గ్రామానికి తగలగానే సార్ మీరు ఆశ్చర్యం 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, గౌతు లచ్చన్న గారికి సంబంధించినటువంటి ఆడిటోరియం పేరుని మొత్తాన్ని కూడా తుడిచేసి, మోహన్ రంగా గారి మొత్తాన్ని కూడా తుడిచేసి ఆ విగ్రహాలు పగలగొట్టి ఆ ఇప్పటం గ్రామంలో అన్నదమ్ముల్లాగా అక్కా చెల్లెల్లాగా కలిసి ఉన్నటువంటి సామాజిక వర్గాల మధ్య విషబీజాలు నాటినటువంటి వైరస్ సార్ పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా నేను వెళ్ళాను ఇప్పటం గ్రామంకి, కావాలంటే ఇప్పుడు కూడా మీరు అలాంటి ఆ విగ్రహాలన్నీ పాల్గొట్టుంటాయి. మళ్ళీ రేపు ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలు మళ్ళీ స్పృశించి మళ్ళీ ఏదో దాడులు చేయాలనేటువంటి పుసుగులిపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటం గ్రామం యొక్క ఔన్నత్యం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు. మేము చాలా చిన్న ప్రశ్నలు అడుగుతున్నాం, చాలా చాలా చిన్న ప్రశ్నలు. ఏమిడిగాం? గాజా సాయి కృష్ణని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారా లేదా? ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు చెప్పండి. తీసుకున్నారా లేదా? ఒకవేళ గాజా సాయి కృష్ణ గారు బతికే ఉన్నారా లేదా? బతికుంటే చూపించండి. అసలుకి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏది ఉంటే పత్రికాధికారులకు ఇచ్చేసేయండి. ఇప్పుడు కృష్ణలంకకి సంబంధించి జనరల్ డైరీ ఏది, కేసు డైరీలు ఏవి, అతను బతికున్నాడా లేదా ఉంటే ఎక్కడికి తీసుకొస్తారు? చిన్న చిన్నయే కదా. పవన్ కళ్యాణ్ స్థాయి లాంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని పక్కన, సిఐ నాగరాజు గారిని పక్కన కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయం చేస్తుంది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దానికి సంబంధించినటువంటి అంశంలో ఇటువంటి రాజకీయ ప్రేరేతమైనటువంటి చర్యలు పూనుకొట్టింది. సిఐ నాగరాజు గారు నా పక్కన కూర్చోండి, వారు అడిగిన దానికి టక 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 సమాధానం చెప్పండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానాలు మా మొహం మీద కొట్టొచ్చు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్కి అడుగుతుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది? ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే అసలు గాదే సాయికృష్ణ గారు ఏమయ్యారో తెలియదు, అతను ఎక్కడున్నాడో తెలియదు. ఒక గాదే సాయికృష్ణ గారు కాదు, క్రాంతి కుమార్ గారు ఏమయ్యారో తెలియదు, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గంగమ్మ ఏమయ్యారో తెలియదు. ఏం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతుందంటే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంగా వాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వేధించడానికి పోలీసుల్ని చట్టాలను అతిక్రమించి కూడా చర్యలు చేయమని చెబితే పోలీసులు కూడా వారి సొంత అవసరాల కోసం, రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత అవసరాల కోసం చట్టాన్ని చేతిలో తీసుకొని చేస్తున్నటువంటి దారుణమైనటువంటి దౌర్జన్య కాండలకు ఉదాహరణగా ఈ మొత్తం ప్రక్రియ కనపడుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏదో జగ్గయ్యపేటలో ఉండేటువంటి కేసు డీలు ఒక 25 కోట్లు 30 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ డీల్ దీని వెనక ఉందని విజయవాడకి సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మాట్లాడుకున్నారు. తెలంగాణ ఆ విషయాలు చెప్పాలి. కాబట్టి ఇటువంటి అంశాలను సార్, ఇటువంటి అంశాలు ఎందుకు జరుగుతుంది? రాష్ట్రంలో ఎందుకు ఫండమెంటల్ రైట్స్ లేకుండా పోయినాయి? రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కు లేకుండా ఎందుకు పోయిందంటే మీరు పోలీసుల్ని ప్రైవేటు సైన్యంగా మీరు వాడుకుంటున్నారు కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి కొమ్మినేని గారు మీకు ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొన్న వేసవికాలం సెలవులు ఇచ్చారు సార్ గౌరవ హైకోర్టుకి. సార్ మీరు నమ్ముతారో నెంబరో, వేసవికాలం సెలవులు ఎప్పుడైతే హైకోర్టుకి ఇచ్చారో లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఫండమెంటల్ రైట్సే లేవు సార్. ఎట్లానో హైకోర్టు లేదు కదా అని ఇప్పటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన విపరీతంగా కేసులు పెట్టారు. నా మీద 3 కేసులు పెట్టారు. ఎందుకంటే మనం హైకోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, దాని మీద బెయిల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నిజంగా చేతులు మొక్కు వేడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూడండి సార్, అసలుకి నిందితులను తీసుకొచ్చి కొట్టి చంపి బూడిద చేసినటువంటి పరిస్థితిలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళని పడుకోబెట్టి అరికాల మీద పోలీసులు లాఠీలతో ఏం దౌర్జన్యం చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. మీరు కూడా ఒళ్ళు గగుర్పాటు పుట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాయి. ఇంత జరిగిన ఇంత దాడులు, దౌర్జన్యాలు, పోలీసులు ప్రైవేటు వ్యక్తులుగా మమ్మల్ని పిలిచి కొట్టి దారుణంగా మమ్మల్ని అవమానించి మమ్మల్ని అందరినీ ఇంత చేసినా కూడా మేము బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఉండాలి, జై జగన్ అని మేము ఉండాలి అని మేము నిలబడి పోరాడామంటే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంత అధ్వానంగా ఉన్నా కూడా మేము నిలబడ్డాం. నిజంగా స్టేషన్కి వెళ్ళి బయటికి ప్రాణాలతో పాటు బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అదృష్టవంతులుగా భావించాలి. కాబట్టి మేము హైకోర్టు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు 1861లో ఇండియన్ పోలీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఎవరైతే స్వతంత్రం కావాలో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 3rd డిగ్రీ స్టేట్మెంట్ ఇచ్చారు. 1861లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ పోలీసు పిచ్ అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పట్టుకుంది. కాబట్టి ఈ రోజు కూడా నేను గౌరవ హైకోర్టు వారికి నేను చెప్తున్నా, సరే గాదే సాయి కృష్ణ గారికి ఏం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు విజయవాడలో పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకుండా ఆయనకి ఎందుకు టైం ఇచ్చారు, ఆయన ఏమేమి సమీకరించాలి సేకరించుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ఈ కేసును బుల్డోజ్ చేయాలనుకునే వాటికి నేను వెళ్ళను. కాబట్టి స్పష్టంగా నేను అడుగుతున్నామంటే కస్టోడియల్ హత్యకు సంబంధించి భారతదేశంలో 3 రకాలైనటువంటి తీర్పులు చారిత్రాత్మకమైనవి. ఒకటి మధురా కేసు, మరొకటి రాజన్ కేసు, మొన్న జరిగినటువంటి జయరాజ్ కేసు. దయచేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గాదే సాయి కృష్ణ గారు మంచివాడా చెడ్డవాడా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా, అతను క్రిమినలా కాదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా, అతను రౌడీ షీటరా కాదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా. ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతుంది ఒకటే, గాదే సాయి కృష్ణ కస్టోడియల్ హత్య అనేటువంటి అంశం భారతదేశంలో ఉండేటువంటి హైకోర్టు ఇచ్చేటువంటి చారిత్రాత్మక తీర్పుకి ఒక మైలురాయిగా నిలబడాలి. ఇంకా ఏ వ్యక్తినైనా సరే అతను క్రిమినలా లేకపోతే అతని మీద ఆరోపణలు ఉన్నాయా, అతను నిందితుడా అనేది అంశం ఏదైనా కానీ ప్రజలకి ఫండమెంటల్ రైట్ ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళు ఇవ్వాలి. ఈ తీర్పు గాదే సాయి కృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తీర్పు మరో 100 ఏళ్ల భారతదేశ ప్రజాస్వామ్య పక్షంలో కూడా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏది జరిగినా కూడా ఈ తీర్పునే ప్రస్ఫుటిస్తూ నిందితులకు కానీ లేకపోతే భారతీయులకు కానీ న్యాయం జరగాలనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా మరొకసారి విన్నవిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఫండమెంటల్స్ రైట్స్ లేవు, ప్రాథమిక హక్కులు లేవు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక నియంత పరిపాలనలో ఉందనే విషయాన్ని మరొకసారి కూడా తెలియజేస్తున్నా.